జై శ్రీకృష్ణ. నేను గోసేవక్, విజయవాడ. మొన్న మనం గో మహిమ గురించి చెప్దాం అనుకున్నట్టు సార్ ఇందాక చెప్పారు. నేను చాలా సింపుల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాను. నేను నార్త్ ఇండియన్ని, ఇది నా కర్మభూమి, గోసేవ చేస్తున్నాను. గో మహిమ చాలా చాలా గొప్పది. స్వయంగా సాక్షాత్గా ఆ కృష్ణ పరమాత్మనే గోమాతని ఆరాధించేవాళ్ళు. ఆయన నిత్యం గోసేవ చేస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడైనా కృష్ణ చిన్నగా ఉన్నప్పుడు యశోమతి మయ్య కృష్ణకి ఏమైనా దిష్టి తగిలితే అప్పుడు గోమాత తోక 7 సార్లు ఆయన మీద తిప్పి ఆ తోకతో తల మీద 3 సార్లు ఆశీర్వాదం ఇచ్చేవాళ్ళు. ఆ దిష్టి పోయేది. సాక్షాత్గా గోమాత ఎంత గొప్పదంటేనండి, మనం మన ఇష్టం ఉన్న వాళ్ళు, తల్లి తండ్రులు, పిల్లలు, గురువులు, దేవుళ్ళు, ఎవరినైనా తీసుకోండి, వాళ్ళ మలమూత్రం మనం మన జీవితంలో ఎక్కడ కూడా ఉపయోగించాం. కానీ మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో ఆ దేవుళ్ళు మనం స్థాపించే ముందు గోమాత మలమూత్రాన్ని, అంటే గోమూత్రం గోపేడతో ఆ ప్లేస్ని ఎక్కడైతే స్థాపిస్తున్నామో దాన్ని అక్కడ లైపం చేసి ఆ స్థానాన్ని పవిత్రం చేస్తాం. సో ఎవరి మలమూత్రంతో మన ఆరాధ్యులు కూర్చోవటానికి ఇష్టపడుతున్నారు, వాళ్ళు మలమూత్రంలోనే అంత విశేషం ఉన్నప్పుడు ఆ మాటలో మొత్తంలో ఎంత విశేషం ఉంటుంది మనకు తెలిసే ఉంటుంది. చాలాప్పుడు ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తల్లికి పాలు రాకపోతే గోమాత పాలే పెడతారు, వేరే దేని పాలు పెట్టలేరు. ఎందుకు? దానికి తల్లి స్వరూపం అన్నాం. నా మిత్రులు ఒకరు అంటారు, అది పశు శ్రేణిలో ఎందుకు రాదు అని. ఎందుకు రాదంటే దాని పాలు తల్లి పాలతో సమానం. గేదె పాలు, మేక పాలు అవి మనం ప్రిఫర్ చేయం కదా, ఇదో సైంటిఫికలీ ఆల్సో ప్రూవ్డ్. ఇంకొకటి, మనం పూర్వం పల్లెటూరులో ఉండేటప్పుడు గోపేడతో గోమూత్రంతో ఇంట్లో మొత్తం లేపం చేసేవాళ్ళు. అక్కడ నేనైతే అట్లాంటి ప్లేస్లోనే పెరిగాను, ఆడుకున్నాను. దానిలో ఉన్న విశేషం ఏంటంటేనండి, రేడియేషన్స్ అక్కడ ఏమీ ఉండవు, విషపురుగులు ఏమీ రావు. గోమాత ఎక్కడైతే నివసించింది అక్కడ ఆ ప్రాణవాయువు కూడా బాగుంటుంది. అక్కడ జనాలు కూడా మనశ్శాంతిగా ఉంటారు, మంచి ఆలోచనలతో ఉంటారు. ఎవరైతే గోతత్వంతో కట్టుబడి ఉంటారో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, పుష్టంగా కూడా ఉంటారు. సో గోతత్వంతో కట్టుబడిన భూమిలో ఎప్పుడైతే పంట చేస్తారు కదా, అది కూడా తినేవాళ్ళకి మంచి ఆలోచన, మంచి బుద్ధి ఇచ్చిద్ది. సామెత ఉంది, వేసా ఖాయా అన్ వేసా హువా మన్. మనం ఎలాంటి ఆహారం సేవించుకుంటామో అట్లాంటి ఆలోచనలు, అట్లాంటి బుద్ధి మనకి తయారైంది. చాలా మనలో ఏమైపోయింది, గోమహిమని మనం పూర్తిగా మర్చిపోతున్నాం. గోమాత మహిమ ఎంత గొప్పదంటే తెలుసు, కానీ పాటించలేకపోతున్నాం. మాకు టైం లేదంటున్నారు, అది లేదంటున్నారు. ఇష్టం అయిపోయింది మంది. నా మిత్రులు చాలా మంది ఉన్నారు. మేము కలిసి చదువుకున్నప్పుడు వాళ్ళు ఎవరు నాన్ వెజ్ అంతగా సేవించేవాళ్ళు కాదు, కానీ వాళ్ళ నాన్ వెజ్ లేకుండా ముద్ద దిగట్లేదు అంటున్నారండి చాలామంది. ఎందుకు ఆ నాన్ వెజ్ తింటున్నారు? దానివల్ల ఎటువంటి ఆలోచనలు వస్తాయి మనకి? మన లివింగ్ స్టైల్లో ఎట్లాంటి మార్పు అయిపోతుంది? మనం వంటశాలని అన్నపూర్ణాలయం అంటాం. అట్లాంటి పవిత్రమైన అన్నపూర్ణాలయంలో మనం ఏం చేస్తున్నాము? మన సాంప్రదాయం వైపు చూస్తే ఇంట్లో ఎవరు, మన ఇంట్లో వాళ్ళే. సపోజ్ నా తండ్రి చనిపోయారనుకోండి, నేను కార్యక్రమం చేసి వచ్చేటప్పుడు బయట నది స్నానం చేసి పవిత్రం అయ్యి గుడి దగ్గర దండం పెట్టుకొని అప్పుడు ఇంట్లోకి వస్తాయి. ఏంటంటే మైళ్ళు అంటాం. కానీ అది కూడా మర్చిపోయి మన అన్నపూర్ణ ఆలయంలో వంటశాలలో ఎలా తెచ్చిపోయింది, ఎవరన్నా చంపేశారా, ఆ ముక్కు మొహం తెలియని దాన్ని మనం ఎత్తుకొచ్చి ముక్కలు చేసేదో మసాలాలు కలిపి తింటున్నాం కదా. అది తింటే మన ఆలోచనల, మన బుద్ధి ఏమైపోద్దండి? ఇందాక అనుకున్నాం కదా,